భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఇంక నేను మీరు అడగచ్చు, ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను. ఇందాక మన విజయనగరం నుంచి మన కుర్రోడు వచ్చి జనసైనికుడు వచ్చి కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు? మీ నాన్నగారు 2 ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ తిరిగితే నాకు ఆనందం రాదు. నువ్వు ముందు బాగా చదువుకు, బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు 1.5 లక్ష రూపాయలు సంపాదిస్తున్నానన్నా అంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది. నాకు ఇప్పుడు రా, యు ఆర్ వెల్కమ్ అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాడు వద్దు. నాకు మీ పని పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. Politics is not for business. Politics is not for making money. Politics is to do something. To take the next generation from here till the next step, next level. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా. మనం ఇదివరకు అడవుల్లోకి వెళ్ళలేము. కూర్చోబెట్టి కులం రంగు మతం రంగు కూర్చొని పోరాటాలు చేయాలి. ఎంతకాలం చేస్తాం? కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం? ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం? కూడుగుడ్డ కావద్దా? ఉద్యోగాలు కావద్దా? ఉద్యోగ భద్రత కావద్దా? నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా? మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు? మన కులపోడి చేస్తారు. జరుగుద్ది అక్కడెక్కడన్నా? అలా ఎప్పటికీ జరగదు. మాట్లాడితే కూర్చోబెట్టిన కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం గురించి మాట్లాడదాం. అవునా, నేను కులంలో పుట్టాను, ఏం చేయను దానికన్నా? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను. నాకు తెలిసేలాగా నాయకులు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరం కాదు. కానీ ఎంత స్థాయి మీరు గుండెల్లోని చెప్తే ఒక ఆడపడుచు 3 ఏళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్లో కూర్చొని మా అన్న వస్తాడు, మా అన్నకి ఏం కాకూడదనంటే ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది తన అన్న కోసం అని అంటే అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది. ఓకే, మీరంతా నా కోసం రండి, మేము ఎదుగుతాం, అలా కాదు. మీరు ఎదగడానికి మేము కష్టపడాలి. అందుకే నేను నడిచి చూపించాం. మన నాయకులకి ఇది అర్థమైతే మనం ఎంత కష్టపడి మీరందరూ